నాకు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. అదేంటంటే యూట్యూబ్‌లో వీడియో పెట్టుకొని అడుక్కోమని చెప్పడం అనేది జరిగింది. నేనంటే అడుక్కో అని చెప్పానంట యూట్యూబ్లో. నేను అసలు యూట్యూబర్ ప్రసాద్ అన్నకు సాయి కృష్ణ అన్నకు మధ్యలో ఉన్న ఇష్యూ ఏంటిది అది చెప్పడానికంటే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటిదంటే వీళ్ళిద్దరిని నేను కొన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. ఈ వీడియోలో నేను ఒక్కరి సైడ్ బయాస్డ్గా మాట్లాడను. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇష్యూ ఏంటిదో మీ ముందు పెడతాను, మీరే డిసైడ్ అవ్వండి. ఇప్పుడు మనం సాయి కృష్ణ అన్న వర్షన్ ఏంటిదో తెలుసుకుందాం. సాయి కృష్ణ అన్న కంటెంట్ క్రియేట్ చేయడానికి యూట్యూబ్ మీద కొన్ని లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేశాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేశారంటే అప్పులు తీసుకొని ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ఏమైందంటే అప్పిచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. వాళ్ళు ఇచ్చిన డబ్బుని రిటర్న్ ఇవ్వమని చెప్పేసి అన్న మీద ప్రెజర్ పెడుతున్నారంట. అన్న కూడా రిటర్న్ ఇవ్వడానికి చాలా ట్రై చేశాడు. సో చేశాను, కంపెనీ అనేది స్టార్ట్ చేశాను. కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అయితే తిరిగి అడిగారు. సరే, అదంతా చివరికి ప్రెజర్ నాదే కదా, కంపెనీ నాదే కదా. కానీ అంత అప్పు కట్టడం అన్న వల్ల అవ్వలేదు. దాంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ టీం మెంబర్స్ ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అడగండి అంటే సాయి కృష్ణ అన్న ఒక యూట్యూబర్ని అడిగాడు. ఇంకా అంతా అయిపోయింది, నువ్వు చేయగలిగిన వర్క్ చేసావు, ఇప్పుడు అవుట్ ఆఫ్ వెళ్ళిపోయింది సిచ్యువేషన్. సరే ఏం చేస్తావు, యూట్యూబ్లో వీడియో ఇట్లాంటి చిల్లర పనులు నేను చేయలేను అని చెప్పా. సరే నీకు ఫ్రెండ్స్ ఎవరు, నేను హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఎవరో మంచి పొజిషన్లో ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేసి నువ్వు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? నలుగురు ఐదుగురు ఉంటారు. ఈ నలుగురు ఐదుగురు దగ్గరికి పద వెళ్దాం అని చెప్పేసి మా ఫ్రెండ్స్, నా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను, నా ఫ్యామిలీతో సహా అందరూ నన్ను ఫోర్స్ చేశారు, వెళ్దాం. ఇలా నేను అందరి దగ్గరికి వెళ్ళటం ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, నాకు చాలా పెద్ద వ్యక్తి, యూట్యూబ్లో 100 కోట్లు పైన సంపాదించినటువంటి వ్యక్తి, అఫ్కోర్స్ తన కష్టంతోనే. ఆ వీడియో మొత్తంలో ఈ యూట్యూబర్ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఆ యూట్యూబర్ ఎవరా అని గమనిస్తే ప్రసాద్ అన్న అని చెప్పి మనకు అర్థమవుతుంది. ప్రసాద్ అన్న కూడా ఈ వీడియో మీద రియాక్ట్ అయ్యాడు. మధ్యాహ్నం నుంచి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి నాకు. సాయి కృష్ణ అన్న ప్రసాద్ అన్న వాళ్ళ ఇంటికి ఫ్యామిలీతో కలిసి వెళ్ళి, అన్న నాకు ఇలా అవసరం ఉంది, కాస్త మీరు హప్పిస్తారా, నాకు కొంచెం హెల్ప్ చేస్తారా అని ప్రసాద్ అన్నని అడిగాడంట. ఆల్మోస్ట్ ఒక 30 లక్షలు ఏమో అడిగాడంట. దానికి ప్రసాద్ అన్న, నీకు వీడియోలు చేసి అడుక్కోవడం అలవాటే కదా, అలా అడుక్కో అని ఈ సాయి కృష్ణ అన్నకి ఏమో అన్నాడంట. ఇది నేను అంటలేను, వీడియోలోనే ఉంది, మీరు చూసుకోవచ్చు కూడా. అప్పుగా సపోర్ట్ చేయమని అడగడానికే కదా వచ్చాను, అదే మాట్లాడదాము, అలాగే మాట్లాడటం కూడా జరిగింది. లీగల్గా నేను ఎక్కడ కావాలంటే అక్కడ మీకు సంతకాలు పెడతానని చెప్పాను. ఇది నా కంపెనీ, నా ఎంప్లాయీస్, నా ఫ్యామిలీ ఇట్లా రోడ్డు మీద ఉన్న పరిస్థితి బ్రదర్, నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పాను. సపోర్ట్ చేయకపోగా ఉంటే మనం ఎవరైనా ఏం చేస్తాం, ఉంటే ఇస్తాం, లేకపోతే లేదని చెప్తాం. నాకు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. అదేంటంటే యూట్యూబ్లో వీడియో పెట్టుకొని అడుక్కోమని చెప్పడం అనేది జరిగింది. అప్పుడు నీకు డబ్బులు వస్తాయని చెప్పడం అనేది జరిగింది. ఇలా అప్పడగడానికి ఇంటికి వెళ్తే ప్రసాద్ అన్న అడుక్కోమన్నాడని చెప్పేసి 100 కోట్ల యూట్యూబర్ అని ఒక వీడియో చేశాడు. దానికి ప్రసాద్ అన్న రియాక్ట్ అవుతూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఆ వీడియోలో చాలా ప్రూఫ్స్ చూపించాడు. ఏంటి అంటే ఒకసారి 60,000 ఇచ్చినట్టు, ఒకసారి 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు, ఇలా చాలా సార్లు ప్రసాద్ అన్న సాయి కృష్ణ అన్నకి హెల్ప్ చేసినట్లు చాలా ప్రూఫ్స్ చూపించాడు. ప్రతి ఒక్కరు వచ్చినట్టు లాగడమే, నా పని నేను చేసుకుంటున్నా ప్రశాంతంగా. ఈయన స్టోరీ మొత్తం చూద్దాం, ఎవరు స్వార్థపరుడు, ఎవడు మోసం చేశారు, ఇవన్నీ తెలుస్తుంది. ఫస్ట్ వాట్సాప్లోకి వెళ్తున్నాను నేను. ఇక్కడికి రండి కిందకి. ఇప్పుడు సెప్టెంబర్ 8, 2021. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. నాకు 3 లక్షల అవసరం ఉంది బ్రో, బాగా ప్రెజర్ ఉంది. అదొకటే, నేను మంత్లీ నీకు 25 నుంచి 30,000 పంపిస్తాను, ఇవ్వగలరా? డోంట్ టిక్ అదర్వైజ్. మంత్లీ 25 నుంచి 50,000 పంపిస్తా అన్నాడు. 3 లక్షలు అడిగాడు. నేనేమన్నాను, బ్రో నేను రీసెంట్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశాను, 1 లక్ష వరకు ఇవ్వగలను అన్నాను. 2 వరకు కష్టమా బ్రో అంటే, మంత్ ఎండ్ వరకు ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు యూట్యూబ్ మనీ రావాలి, నేను మంత్ ఎండ్ వరకు 2 వరకు అడ్జస్ట్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఓకేనా, ఒకటి ఇస్తాను అన్నాను. తర్వాత ఏమైంది, ఇక్కడ చూడండి, ఆయన యూపీఐ ఐడి ఇవన్నీ పెట్టాడు. ఇక్కడ చూడండి, పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. అప్పుడు పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా, ఎందుకు డబ్బులు హెల్ప్ చేశాం కాబట్టి పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. కిందకి రండి, ఇంకొంచెం కిందకు వస్తే చూడండి, సాయి కృష్ణ ఇంతకుముందు నీకు 60,000 పంపాను, సేమ్ అదే నెంబర్ కదా అంటే, 1,00,000 రూపాయలు పంపించడానికి అడిగింది నేను. 60,000 ఎందుకు పంపానంటే, ఒకసారి పెద్ద మనిషి, నేనంతా మునిగిపోయాను, అప్పులు చేశాను, అప్పులు వాళ్ళందరూ నా ఇంటి మీదకి వస్తున్నారు, నేను ఇంకా బతకలేను అని చెప్పేసి ఒక వీడియో చేశాడు. నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక వీడియో, మీకు 3 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. మీరు ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది. అప్పుడు నేను 60,000 ఇచ్చాను ఆయనకి, 60,000 ఇచ్చాను. తర్వాత అదే అకౌంట్కి మళ్ళీ ఇది తర్వాత జరిగింది, అదంతా అయిపోయిన తర్వాత, ఇది అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది 1,00,000 రూపాయలు ఇచ్చాను. చేసి ఒకసారి కన్ఫర్మ్ చేయండి బ్రో, 1,00,000 రూపాయలు వేసానంటే, వచ్చింది బ్రో థ్యాంక్ యూ అన్నాడు.
మళ్ళీ తర్వాత సెప్టెంబర్ 25వ తారీఖు హాయ్ బ్రో 1 పంపాను. చూడండి, సెప్టెంబర్ 23 ఆయన చెప్పాడు. సెప్టెంబర్ 23వ తారీఖు మా కన్వర్జేషన్ అయిపోయింది. ఆయన అడగకుండానే ₹1,00,000 పంపించాను. ఆయన అడగలా నన్ను మళ్ళీ ₹1,00,000 పంపు బ్రో అని. హాయ్ బ్రో 1 పంపాను, డన్ వచ్చిందని దండం పెట్టాడు. ప్రసాద్ అన్న ఎందుకు హెల్ప్ చేయలేకపోయాడంటే తన దగ్గర ఉన్న సొంత వ్యక్తే ఆయనకు 4 కోట్ల రూపాయలను మోసం చేసి వెళ్ళిపోయాడంట. ఆ అప్పు కట్టుకోవడానికే ప్రసాద్ అన్నతో అయితలేదు, అందుకే హెల్ప్ చేయలేనని చెప్పి ఆ వీడియోలో చెప్పాడు. సరే వచ్చాడు, చాలా బిజీగా ఉన్నాం, అమ్మ వాళ్ళు వచ్చారు, చాలా బిజీగా ఉన్నాం. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదంతా చెప్పాడు. ఇట్లా నేను 1,50,00,000 పెట్టి నేను ఆఫీస్ పెట్టాను, 1,50,00,000 ఆఫీస్ పెట్టాను. నా ఆఫీసే ఇది, నా స్టూడియోనే 50,00,000 కూడా ఉండదు. 50,00,000 దగ్గర నేను ఖర్చు పెట్టింది ఇక్కడ. 1,50,00,000 స్టూడియో పెట్టాడంట, అన్ని అప్పులు చేసి. మనిషి ఎందుకు అప్పులు చేస్తాడు? ఒకసారి అప్పులు చేసి మోసపోయాడు. ఒకసారి అప్పులు చేసి మోసపోతే మనందరం కలిసి బయట తీసుకొచ్చాం ఆయన్ని. నేను అందరం కలిసి బయట తీసుకొని వచ్చాం. మళ్ళీ అప్పులు చేశాడు. మళ్ళీ అప్పులు చేస్తే అప్పులో ఊరుకుంటారా? చెప్పండి, అప్పులో ఊరుకుంటారా? వస్తారు, ఇళ్ళ మీదకి వస్తారు వాళ్ళు ఖచ్చితంగా. నేను నా దగ్గరికి వచ్చాడు, వచ్చి అడిగాడు ఇలా ఇది ఈ పరిస్థితి అంటే నేనేమన్నాను? ఇప్పుడు నా సిచ్యువేషన్ చెప్పాను. నా సిచ్యువేషన్ మీకు తెలియదు కదా, నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో మీకు తెలియదు. ఇప్పుడు నా వెనక నాకు తెలియకుండా నా అకౌంట్స్ యూజ్ చేసుకొని గత 5-6 సంవత్సరాలుగా ఒక స్కామ్ నడుస్తుంది, నాకే తెలియదు. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే దసరా తర్వాత తెలిసింది. మళ్ళీ లాస్ట్ దసరా తర్వాత తెలిసింది. నా మైండ్ జిల్ అయిపోయింది. దగ్గర 4 కోట్ల రూపాయల వరకు కట్టాలి. ఆయన చేసిన తప్పు నేనేం చేయలేదు. ఆయన నా చుట్టూ తిరిగేవాడు. నా వీడియోలో కూడా మీకు చాలాసార్లు కనపడి ఉంటాడు. ఆయన పేరు కూడా నేను తీదలుచుకోలేదు, ఎందుకంటే నేను మోసపోయాను. ఒక మనిషిని నమ్మి నేను మోసపోయాను. నేను ఒక ఎదవని, నేను మోసపోయాను కాబట్టి నేను ఎదవని. సో ఆయన పేర్లు అవన్నీ నేను తీదలుచుకోలేదు. వాడు నన్ను దగ్గర ఉండి నా పక్కనే ఉండి 5 సంవత్సరాల నుంచి పెట్టాడు నాకు. అంటే నేను సంపాదించింది ఏదైతే ఉందో మొత్తం నేను మళ్ళీ కట్టాలి, తిరిగి కట్టాలి. దాని మీద ఇంట్రెస్ట్ మొత్తం కలిపి 4 కోట్లు అయింది నాకు. ఇది నా వెనక జరిగింది. ఇది నేను చెప్పిన దాని సిచ్యువేషన్, నా సిచ్యువేషన్ ఇది మీకు కూడా తెలియదు. నా సిచ్యువేషన్ ఏదని మీకు కూడా తెలియదు, మీకు కూడా ఎప్పుడు చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ నాన్నకు కూడా తెలియదు. ఇది నాలోనే కొనిగిపోయాను. ఈయన వచ్చాడు, నేను సిచ్యువేషన్ చెప్పాను, ఇది నా సిచ్యువేషన్ అంటే. ఇంత హెల్ప్ చేశాను నేను ఇంతకాలంగా. ఆయనకి అర్థం చేసుకోవాలి కదా, ఫ్రెండ్ అన్న అర్థం చేసుకుంటాడు. లెగిసి వెళ్ళిపోయాడు. నాకు ఛాన్స్ దొరికింది, ఒక ఛాన్స్ అని చెప్పేసి లెగిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చూస్తే ఈ వీడియో పెట్టుంది. నేనంటే అడుక్కో అని చెప్పానంటే యూట్యూబ్లో. నేను అసలు అది నేను ప్రూవ్ చేసుకోలేను. ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అడుక్కొని నా నోటి నుంచి వచ్చి ఆయన దగ్గర ఏమైనా ఆడియో కానీ వీడియో ప్రూఫ్ ఉంటే నేను ఒప్పుకుంటాను. ఇప్పటి వరకు ఇదంతా మీరు తెలుసుకున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటిదో కింద కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.